ఈరోజు ఈ మీడియా సమావేశానికి నాతో పాటు పాల్గొంటున్న సహచర మంత్రివర్యులు మిత్రులు లక్ష్మణ్ గారికి గౌరవ సహచర శాసనసభ్యులకి ముఖ్య నాయకులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ప్రధానంగా ప్రజలు నచ్చి మెచ్చి ప్రజాప్రభుత్వం కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని ప్రజల దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటింది. ఈ 2.5 సంవత్సరాల్లో పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం పేదవాళ్లకు చేస్తానన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటి చేస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటు పడనీయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వం నిరంతరము ప్రజల మధ్యనే శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ మంత్రులు ముఖ్యమంత్రి గారు నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉండి ముందుకు నడుస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన లగాయతు ఆనాడు ఎన్నికల ముందు మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు చెప్పిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్న పాట ప్రకారం బంగాళాఖాతంలో వేయటమే కాకుండా ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ చట్టం కూడా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉన్న చట్టాలని క్రోడీకరించి మంచి అంశాలను చేర్చి సరళీకృతంగా పారదర్శకంగా ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఎక్కడా చిన్న పొరపాట్లు జరగకుండా ఉండే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో భాగంగా ఆనాటి ధరణికి సంబంధించిన కొంతమంది ప్రబుద్ధులు ఆ ధరణిని ఏర్పాటు చేసిన దాంట్లో పాలు పంచుకున్న ఆనాటి ప్రభుత్వ నాయకులు దీంట్లో కూడా అప్పుడప్పుడు ఈ భూభారత్లో కూడా చొరబడే కార్యక్రమాన్ని చేపడితే దానికి ఈ మధ్యనే సిట్ వేశాం. నిజాయితీ అయిన ఆఫీసర్లు దానికి వేసి దాని పని అది రాబోయే కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించిన బేసికల్ గా కొన్ని అంశాలని ఇవ్వబోతుంది. అది రాష్ట్ర ప్రజల ముందు పెట్టి దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలనో ప్రజలు కోరుకునే చర్యలే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఇళ్ళు పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇళ్ళు అంటే 4 ఇటుకలు పెట్టకుండా ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా గౌరవంగా గర్వంగా కాలరెత్తుకొని తిరిగే విధంగా ఆర్థికంగా సహకరించకపోయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు, రెండో విడత రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లు, రమారమి 7 లక్షల ఇళ్లు, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఆనాటి ప్రభుత్వం లాగా కాగితానికే పరిమితం కాకుండా ఎన్నికల ముందే ఇల్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుంచి 2 విడతల్లో ఇల్లు ఇచ్చాం. 7 లక్షల రూపాయలు రూరల్లో, కోర్ హైదరాబాద్ ప్రాంతంలో 7 లక్షల ఇళ్లు రూరల్ ప్రాంతంలో, కోర్ అర్బన్ హైదరాబాద్ లో 1 లక్ష ఇళ్లు, 8 లక్షల ఇళ్లు ఇప్పటి వరకు 2 విడతల్లో శాంక్షన్ చేశాం. హైదరాబాద్ పట్టణంలోనైతే 5 లక్షల రూపాయలతో పాటు 60 లక్షల నుంచి 1 కోటి పైగా చేసే అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ ని కూడా ప్రైమ్ ఏరియాల్లో ధనికులమని చెప్పుకునే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతంలో, పల్కనామా ప్యాలెస్ లాంటి ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతంలో కూడా పేదవాడు గౌరవంగా బ్రతికే విధంగా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని ఆల్రెడీ మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకొని వడివడిగా 1 లక్ష ఇళ్లు పూర్తి చేసే విధంగా పయనిస్తున్నాం. దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్లు భూ సమస్యల పరిష్కారం కావాలంటే సర్వే చేయాలని
ఈ సర్వే అనేది ప్రధాన అంశంగా ఎజెండాగా పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలు ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఫేజ్ లో ఈ 70 గ్రామాలకు సంబంధించిన సర్వేలకు సంబంధించిన అంశాన్ని కూడా ఈరోజు కరీంనగర్ మొదటి జిల్లా రివ్యూ చేసుకోవడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు, ప్రతిపక్షంలో ఉన్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఒక్క సర్వేకి సంబంధించిన అంశాలే కాకుండా హౌసింగ్ సెక్టార్కి సంబంధించిన అంశాలు, ఇతరత్ర ప్రతి అంశం మీద క్షుణ్ణంగా సుదీర్ఘంగా 4.5 గంటలు ఎంఆర్ఓ స్థాయి అధికారి నుంచి, మండల రెవెన్యూ ఆఫీసర్ అధికారు దగ్గర నుంచి, మండల సర్వేరు దగ్గర నుంచి మొదలెట్టి రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే అండ్ సెటిల్మెంట్ ఐజీ, హౌసింగ్ ఎండి, అదే రకంగా మా సహచార మంత్రివర్యులు, మా విప్ గారు, మా శాసనసభ్యులు, అపోజిషన్ శాసనసభ్యులు అందరం కూర్చొని 4.5 గంటల పైచిలుకు ఈ బేస్ లెవెల్ ఆఫీసర్తో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కొన్ని లొసుకులు స్పష్టంగా కనిపించడం జరిగింది. ఇది ఫస్ట్ మీటింగ్ కావటం వలన ఒకళ్ళిద్దరి మీద ఒక ఎంఆర్ఓని ఐ థింక్ సస్పెండ్ చేసినట్లున్నాం. ఒక ఎంఆర్ఓకి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ 1-2 ఇంక్రిమెంట్లు కట్ చేశాం. ఇంకా అధికారుల మీద కూడా ఛార్జ్ మెమోలు ఇష్యూ చేయండి అని కొంతమందికి ఆదేశాలు ఇచ్చారు. ఇవన్నీ ఏదో బేస్లెస్ గా కాదు, ప్రత్యక్షంగా వారితో మాట్లాడి వారు చెప్పింది విని వారు చూపించింది చూసిన తర్వాతనే అధికారులు ఎవరి మీద ఈ ప్రభుత్వానికి కోపమో ద్వేషమో లేదు, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, సామాన్య ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వారికి మంచి జరిగే విధంగా పనిచేయాలని ఆలోచన తప్ప బాధ్యతారహితంగా ఉన్న అధికారుల మీద ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టుద్దే తప్పితే మంచిగా పనిచేసే అధికారిని ఈ ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంటుంది. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఇది ఎవరినో కక్షపూరితంగానో ఇతరత్రనో చేపట్టే ప్రభుత్వం కాదు అని, ఫ్రెండ్లీ ప్రభుత్వం అని సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చోదు. అదేవిధంగా ఇది ఈ రోజు ఒక్క రోజు ఏదో కరీంనగర్ వచ్చేది, జగిత్యాలు వచ్చేసి కరీంనగర్ ఉమ్మడి జిల్లా రివ్యూ మీటింగ్ పెట్టుకోవటమే కాదు, భవిష్యత్తులో మా సహచార మంత్రులు కానీ, మా సహచార విప్పులు కానీ, మా సహచార శాసనసభ్యులు కూడా ఇన్డెప్త్ గా సర్వే విషయంలో కానీ, హౌసింగ్ సెక్టార్లో కానీ, ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కానీ, ఇతరత్ర ఈ రోజు ఏ రకంగా అయితే రివ్యూ జరిగిందో భవిష్యత్తులో ప్రతి నియోజకవర్గంలో ఇదే రకంగా రివ్యూ జరిగేటట్లు కలెక్టర్లకి మా సభ్యుల్ని రిక్వెస్ట్ చేశాం, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. ఆ దిశలో భవిష్యత్తులో వడివడిగా మేము టార్గెట్ ఒక 1.5 year రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అంగుళాన్ని సర్వే చేసి, ఈ సర్వే చేసిన దాన్ని వివాద రహితమైన భూమి టైటిల్తో సహా ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో భూభారతి చట్టంలో చెప్పినట్టు భూధార్ ఇస్తామని, దాన్ని కోఆర్డినేట్స్తో కూడిన మ్యాప్ ఇస్తామని చెప్పిన ప్రకారం చేసే దిశగా చిత్తశుద్ధితో ఈనాడు ఈ సభలో మెయిన్ కాన్సన్ట్రేషన్ దాని మీద చేయటం జరిగింది. అదే రకంగా కొంతమంది నాయకులు ఒంటి నిండా విషయం నింపుకొని ఈ 22A అనే అంశమనో ఇతరత్రో ఏవైతే అవాకులు చవాకులు పేరే అంశాన్ని కూడా చర్చ వచ్చింది. దానికి సంబంధించిందో కూడా చాలా క్లారిటీగా చెప్పాం. ఏవైతే గౌరవ కలెక్టర్లు పని దశలోనా ఇతరత్ర కొన్ని పొరపాటు చేశారో యుద్ధ ప్రాతిపదిక మీద వాటిని ఆల్మోస్ట్ మోర్ దాన్ 90-95% హైదరాబాద్ కోరు ప్రాంతంలో నేను 4-5 రోజుల క్రితం ఏదైతే సమస్య చెప్పానో ఇప్పటికే అవి 90-95% ఇష్యూస్ రిజాల్వ్ చేశాం. అదే రకంగా రూరల్ ప్రాంతంలో కూడా మా సహచర సభ్యులు ఒకళ్ళిద్దరు, అర్బన్ ప్రాంతంలో కూడా 1-2 చోట్ల ప్రాబ్లం ఉందంటే అది కూడా కలెక్టర్లకు ఆదేశాలు ఆ రోజు ఇచ్చాను. వాటిని కొన్ని రెక్టిఫై చేశామన్నారు.
ఇంకా అరాకొరా ఉంటే వాటిని కూడా క్లారిఫై చేయమని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఓవరాల్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే హౌసింగ్ సెక్టార్కి సంబంధించింది కానీ, సర్వే అండ్ సెటిల్మెంట్, అదే రకంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అంశాలు కానీ, ఇక రెవెన్యూకి సంబంధించిన అంశాల మీద చాలా సుదీర్ఘంగా గౌరవ సభ్యులు ఇచ్చిన శాసనసభ్యులు, మంత్రి గారు, సహచార మంత్రి గారు, విప్ గారు ఇచ్చిన సూచనలు అన్నీ పరిగణనలోకి తీసుకొని అధికారులకి, కింద స్థాయి అధికారి నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు కూడా డైరెక్షన్స్ ఇస్తూ వారికి ఉన్న కొన్ని డౌట్స్ ను కూడా అక్రాస్ ది టేబుల్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చి ముందుకు పోవటానికి, వడివడిగా నడవటానికి వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ని కూడా సమకూర్చడం జరిగింది. అదేవిధంగా ఈ జగిత్యాల కాన్స్టిట్యున్సీలో, ఎక్స్క్లూజివ్లీ జగిత్యాల కాన్స్టిట్యున్సీకి సంబంధించి మార్నింగ్ నేను ఇందిరమ్మ 2008 ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా ఈ రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక పెద్ద ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేయాలని ఒక సదుద్దేశంతో సుమారు 199 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ లో ఆనాడు స్కీమ్ని మొదలు పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు 2008 నుంచి ఈ ప్రభుత్వం వచ్చేంత వరకు, అంతకుముందు దాంట్లో కొన్ని ఆనాటి ప్రభుత్వం కొన్ని టవర్లు కట్టింది. ఆ టవర్లు కూడా అసంపూర్తిగా ఉంటే మా మిత్రుడు సంజయ్ అన్న పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారిని, మమ్మల్ని ఫాలోఅప్ చేసి మా మంత్రి గారి సహకారంతో, మిగతా మిత్రుల సహకారంతో దానికి మొదట విడత ఏదైతే ఇన్ఫ్రాకి సంబంధించిన దాంట్లో ఒక 32-33 crores కావాలంటే ఇచ్చాం. పాత బిల్లులు కూడా సుమారుగా 27-28 కోట్లు ఆ టైంలో బిల్స్ అయిన వాటిని కూడా వాళ్ళు పేమెంట్ చేయకుండా వదిలేస్తే అవి క్లియర్ చేశాం. మళ్ళీ ఒక 30-32 కోట్లు కావాలి హాస్పిటల్కి, స్కూల్స్కి, ఇతరత్ర అడిగారు. అది కూడా మార్నింగ్ నేను పోయినప్పుడు చూశాను, అవసరం ఉంది. వాటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఇద్దామని కూడా నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు ఇక్కడ ప్రధానమైన సమస్య, కొంతమంది నాయకులు ఇది ఒక జాతీయ సమస్యలాగా చిత్రీకరించే ఒక సమస్య ఉంది. ఒకటి చాలా స్పష్టంగా మీ ద్వారా ఈ జగిత్యాల ప్రాంతంలో ఉన్న నా కుటుంబ సభ్యులకు ఒకటి చెప్పదలుచుకున్నా. మీరెవరు అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు. నా పేరు ఉందో లేదో, సంజయ్ అన్నతో ఉన్నానో ఉన్నోడికే వస్తుంది, లేనోడికి రాదనో, కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకుంటేనే వస్తుందో లేదని ఎవరైనా అటువంటి భ్రమలు కల్పిస్తే అది తప్పు. పేదవాడు అయ్యుంటే చాలు, ఇస్తాము అని పదే పదే ఏ మాట అయితే చెప్తున్నానో దానికి నేను ఇక్కడ కూడా కట్టుబడి ఉంటాను. దానికి సంజయ్ అన్న ఏమి అగనెస్ట్ కాదు. ఏవైతే గౌరవ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను, ఆనాడు 2008లో ఎవరైతే ప్లాట్లు ఎలకేషన్ ఇచ్చామనో, ఏవైతే సర్టిఫికెట్స్ ఉన్నాయనో, ఇతరత్ర ఉన్నదో అటువంటి వాళ్ళందరినీ అప్లికేషన్ పెట్టుకోమని ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఇస్తే 400 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈ 400 మందిలో వెరిఫై చేస్తే 198 మంది జెన్యూన్ ఉన్నదని కలెక్టర్ గారు ఒక లిస్టు తేల్చారు. ఇంకా కొంతమంది రాలేదని కొంతమంది నాయకులు బయట చెప్తున్నారు. సో వారు అనేదాన్ని కూడా మళ్ళీ పరిగణనలోకి తీసుకొని గౌరవ కలెక్టర్ గారికి, హౌసింగ్ బోర్డు ఎండి గారికి ఆదేశాలు ఇచ్చాను. మళ్ళీ ఒక 10 days అప్లికేషన్ ఎవరైతే అర్హులు ఉన్నారో అప్లై చేసుకోమని పెట్టుకోమన్నా. వారు అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకుంటే జెన్యూన్ ఉన్న ఈ లిస్టు ఆ లిస్టు కలిపి ఏదైతే ఈ 18-19 సంవత్సరాల క్రితం కట్టిన స్ట్రక్చర్స్, ఫౌండేషన్లు కట్టి ఒక స్టేజ్ లో ఉన్నాయి, లెంటల్ లెవెల్ కొన్ని ఉన్నాయి, స్లాబ్ లెవెల్ కొన్ని ఉన్నాయి. దీంట్లో పెద్ద పెద్ద చెట్లు మొలిసినాయి. ఆ చెట్లు తీస్తుంటే ఈ ఫౌండేషన్ తో సహా కూలిపోతుంది. ఏదైతే స్ట్రెంగ్త్ నుండి మంచిగుంటే వెల్ అండ్ గుడ్, దాన్ని కంటిన్యూషన్ చేయడానికి ఇబ్బంది లేదు. అలా కాకుండా వారికి ఇళ్ల స్థలం ఇయటమే కాకుండా వారికి అక్కడ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఎలా చేయాలన్నది కలెక్టర్ గారిని, హౌసింగ్ ఎండి గారికి చెప్పాను. ఇక్కడ ఒకటే నేను చెప్పదలుచుకున్న అండర్లైన్ వరడు, పార్టీలకు అతీతంగా పేదవాళ్ళకి ఇవ్వటానికి ఈ ప్రభుత్వానికి ఏ రకమైన భేషజాలు లేవు. ఎవరు ధర్నాలు, నిరాహార దీక్షలు, ఇంకొకటి చేయాల్సిన అవసరం లేదు. 100% అర్హులైన పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం ఇస్తుంది. దానికి ఎవరు దయాదాక్షిణ్యాలో
ఎవరు సర్టిఫికేషన్స్ ఎవరు పోరాటం చేయటం వల్ల వాళ్ళకి ఇచ్చారని ఎవరు కూడా సర్టిఫై చేసుకొని దాన్ని ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే అర్హులైన వాళ్ళకి ఇస్తాము. దానికి ఈ మంత్రి గారు ఇక్కడ లోకల్లో ఉండి టైం టు టైం దాన్ని ఫాలో అప్ చేసుకుంటారని మరొక్కసారి ఈ జగిత్యాల నియోజకవర్గంలోని ఈ ప్రాంతంలో ఉండే నా కుటుంబ సభ్యులకి మీ ద్వారా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు స్థానిక శాసనసభ్యులు మా సంజయ్ కుమార్ గారు నేను కోరిన వెంటనే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది 2 BHK ఎన్నో సంవత్సరాల కింద కలను మిగిలిపోయిన పనులకు పూర్తి చేయడానికి ప్రత్యేకంగా చొరవ తీసుకుని రెవెన్యూకి సంబంధించిన అనేక అంశాల పరిష్కారానికి సర్వే అనే ఒక ప్రధానమైన అంశాన్ని ఏ విధంగా ప్రజలకు సర్వే చేయాలని ప్రత్యేకమైన ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు పిలిచి ఆదేశాలు ఇచ్చుకుని ప్రత్యేకంగా మిగిలిపోయిన వారికి కొత్తగా ఇల్లు ఇచ్చే విషయంలో ఒకటి అప్లికేషన్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి ఎవరైతే ఏ వర్గము ఏ మతం అని కాకుండా పేదవాళ్ళు అనేది ప్రధానమైనటువంటి అంశం లోపల తీసుకోవాలని చెప్పేసి మరి అది ఆదేశాలు ఇచ్చినందుకు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా వారికి మనస్ఫూర్తిగా హౌసింగ్ మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదిగాక ఈ జిల్లాకు సంబంధించిన పేదవాళ్ళకు ఏదైతే ప్రభుత్వ భూమి మిగిలిన భూమిలా ఎక్కడైతే ఏ గ్రామంలో కానీ ఏ నియోజకవర్గాల పేదవాళ్ళు ఉన్నట్టయితే ఆ పేదవాళ్ళ పక్షాన కూడా మీ రెవెన్యూ అధికారులకు భవిష్యత్తులో ఎక్కడైతే నిజమైన పేదవాళ్ళు ఉంటారో అక్కడ పట్టా ఉండదు, పాస్బుక్ ఉండదు, ఏదో ఆధారం ఉండదు, కానీ ఆ భూమి ఎన్నో సంవత్సరాలు సాగు చేసుకుంటుంటారు. వారి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుకుంటూ చివరిగా ఇక్కడ నుండి మా మీడియా మిత్రుల పక్షాన ఎన్నో సంవత్సరాలకి పెండింగ్ ఉన్నటువంటి ఏదైతే మా స్థలాల కేటాయింపు విషయంలో మీరు హైదరాబాద్ మహానగరానికి ఇచ్చిన నెక్స్ట్ డేనే మా జగిత్యాల జిల్లా ప్రెస్ మిత్రులకు ఇవ్వాలని చెప్పేసి ప్రెస్ మిత్రుల పక్షాన నేను, మా ఎమ్మెల్యే, అదే మా మేడిపల్లి సత్యన్న, మా నర్సింగ్ అన్న, అదే మా ఆదిశీన్ అన్న, మా ఇప్పు గారు మేము అందరం కలిసి మా సత్యాన్ని అందరం కలిసి అడుగుతున్నాం. మీరు ఒప్పుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. తప్పకుండా ఇస్తాం.